కరీంనగర్ జిల్లాలో సంచలనం రేపిన ఆత్మహత్య యత్నం విషాదాంతమైంది. గన్నేరువరం మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన బేతెల్లి రాజేందర్ రెడ్డి చికిత్స పొందుతూ మృతి చెందారు. 10 రోజుల క్రితం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ క్యాంపు కార్యాలయం ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న ఆయన తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మరణానికి ముందు రాజేందర్ రెడ్డి అలాగే ఆయన భార్య మాజీ సర్పంచ్ సమత ఎమ్మెల్యే పిఏ మురళీధర్ రెడ్డి వేధింపుల కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. దీంతో ఈ ఘటన ఇప్పుడు రాజకీయంగా సామాజికంగా చర్చనీయాంశంగా మారింది. రాజేందర్ రెడ్డి మృతితో కేసు కొత్త మలుపు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఎల్ఎండిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికులు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆరోపణలపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, శాలిని, కరీంనగర్ జిల్లాలో సంచలనం రేపిన ఆత్మహత్య యత్నం విషాదాంతమైంది. 10 రోజులతో మృత్యువుతో కూడిన గన్నేరువరం మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచి సమత భర్త బేతెల్లి రాజేందర్ రెడ్డి రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ మరణంతో జిల్లా రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చ ప్రారంభమైంది. తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో మునకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ క్యాంపు కార్యాలయం ఎదుట రాజేందర్ రెడ్డి ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పండించుకోవడం గత కొద్ది రోజుల క్రితం అయితే కలకలం రేపింది. ఇప్పుడు ఆయన మృతి చెందడంతో ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. రాజేందర్ రెడ్డి చనిపోయే ముందు అలాగే ఆయన భార్య మాజీ సర్పంచ్ సమత ఎమ్మెల్యే పిఏ మురళీధర్ రెడ్డి వేధింపుల కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఒకప్పుడు కాంగ్రెస్ లో చురుకైన నాయకుడిగా గుర్తింపు పొందుతున్న తన భర్తకు ఎమ్మెల్యే పిఏ వ్యవహార శైలి ఈ దుస్థితికి కారణమైందని సమత ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలు ప్రస్తుతం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. మరోవైపు ఎమ్మెల్యే పిఏ మురళీధర్ రెడ్డి నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అయితే రాజేందర్ రెడ్డి మృతితో ఈ కేసు స్వరూపం పూర్తిగా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆత్మహత్య యత్నం కేసు ఇప్పుడు మరణం కేసుగా మారిన నేపథ్యంలో పోలీసులు ఎలాంటి సెక్షన్లు నమోదు చేస్తారు, ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు చేపడతారా, బాధిత కుటుంబానికి న్యాయం జరుగుతుందనే అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశం ఉండడంతో ఎల్ఎండిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికులు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం జిల్లా రాజకీయాల్లో పాటు పోలీసు వర్గాల్లో కూడా ఈ ఘటన తీవ్ర చర్చనీయంగా అయితే మారింది. ఈ కేసు దర్యాప్తులో పోలీసులు తీసుకునే తదుపరి చర్యలపై అందరి దృష్టి అయితే నెలకొంది. శాలిని, అలాగే అజీం, ఇప్పుడు రాజేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఏవైతే ఆరోపణలు చేస్తున్నారు అంటే రాజేందర్ రెడ్డి చనిపోవడానికి వారిపై ఎలాంటి శిక్షలు విధించే అవకాశం ఉంది, పోలీసులు ఏం చెప్తున్నారు అసలు ఈ కేసుకు సంబంధించి? శాలిని, అయితే అతను ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఎదుట కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేస్తున్న సందర్భంలో అయితే అతను చేసిన వాళ్ళ మాజీ సర్పంచ్ సమత అయితే ఆరోపణ చేశారు. తన భర్తను కావాలనే ఎమ్మెల్యే పర్సనల్ పిఏ మురళీధర్ రెడ్డి పలు కేసుల్లో పోలీస్ స్టేషన్ లో ఇరిగించడం వల్లనే భర్తపై కేసు నమోదైందని, కావలసుకొని తన భర్తపై అయితే ఇలాంటి కేసులు నమోదు చేయడం వల్లనే ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్టే చెప్తున్నారు. ముఖ్యంగా అయితే 15 రోజుల పాటు మృత్యుతో పోరాడిన రాజేందర్ రెడ్డి మృతితో ఒక్కసారి వాళ్ళ కుటుంబంలో విషాదం నెలకొంది. అయితే మాజీ సర్పంచ్ సమత అయితే ఒకటే వేడుకుంటుంది, తన భర్తకు ఇలాంటి అన్యాయం చేసిన ఎమ్మెల్యే పర్సనల్ పిఏ మురళీధర్పై ఖచ్చితంగా హత్యాయత్నం చేసి నమోదు చేయాలి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. నా కుటుంబాన్ని ఇలా రోడ్డున పడేలా చేసిన ఎమ్మెల్యే ప్రధాన పిఏపై అయితే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ అజీం.